చీరలు చీరలు కాంచీపురం ధర్మవరం చీరలు మంచి మంచి చీరలు. అబ్బా చీరలు ఎంత మంచిగా ఉన్నాయో. ఓ పిల్లగా చీరలు చూపి చూపి జల్ది చూపి. ఇగోనవ్వా, అది కాంచీపురం, ఇది ధర్మవరం. మీకు నచ్చిన చీరలు తీసుకోండి, తక్కువలకు ఇస్తా. ఓ పోరి ఇగరా ఇగరా. అబ్బా చీరలు వచ్చినాయా అమ్మ, మంచిగా ఉన్నాయి. ఒకటి తీసుకుందామా? తీసుకో బిడ్డ, ఇక నీకు నచ్చిన చీర తీసుకో. రాక రాక వచ్చినావు ఇంటికి. ఓ పిల్లగా ఇది చూపియు. ఓ అమ్మ, నాకు గులాబీ కలర్ చీర బాగా నచ్చింది, ఒకటి ఇవ్వమను. నా గులాబీ కలర్ చీర ఒకటి ఇటు. తీసుకోండి రవ్వ. అమ్మ నాకు ఇది బాగా నచ్చింది, నేను ఇది ఉంచుకుంటా. నేను పోతాన్నిగా, నువ్వు ఇంకేమైనా తీసుకుంటే తీసుకొని రా. ఎంతనయ్యా పైసలు? ఎంతనవ్వా? 5,000. గా ఒక్క చీర 5,000? బయట 10,000కి అమ్ముతాను రవ్వ, నేను ఇంకా 5 చెప్పినా. ఏంది గా చీర 10,000? ఎవడు అమ్ముతాండాడు? తీసుకపోనన్న వాళ్ళ దగ్గరికి, నేను కూడా చూస్తా వాడు 10,000కి ఎట్లా అమ్ముతాండో. అదంతా కాదవ్వా, చీర తీసుకొని పోయిందామే. ఇప్పుడు నువ్వు పైసలు కడతావా కట్టవా? బయట 100 రూపాయలకు వస్తుందా చీర? వామ్మో, 100 రూపాయలకు వస్తా అది. నా చీర నాకు ఇచ్చేయి, నువ్వు అనుడద్దు చేసుడద్దు. ఏమో గా చీరను పట్టుకొని 100 రూపాయలు అంటాంది. నా ఊళ్ళకి వచ్చి నేను తీసుకున్న చీరను మళ్ళీ ఇచ్చిపోమంటావు నువ్వు? నువ్వు ఈ ఊళ్ళకి వెళ్ళి ఎట్లా పోతావో నేను చూస్తా. పొద్దున పొద్దున భలే గిరాకీ దొరికింది పో. ఏందే ఏమో బాగా లొల్లి వినిపిస్తాంది. చూడక్క, 100 రూపాయల చీరను పట్టుకొని 5,000 అంటాడు. బయట ఎవడో 10,000కి అమ్ముతాండట దాన్ని. జర నువ్వైనా చెప్పవ్వా, 5,000 చీరను పట్టుకొని 100 రూపాయలకి ఇవ్వమంటాంది మే. అట్లా కాదనంటే నేను ఎట్లా పోతున్నో చూస్తా అని అంటాంది. ఏ చీరగా పొల్ల పట్టుకపోతా అన్న చీరనా? చీర గోంత మంచిగా లేదు, గా చీర 100 రూపాయలకు వస్తుందా అవే? నువ్వు నీ చంత్రపు మాటలు గాని. ఒక 2,000 ఇచ్చి ఎలగొట్టువాన్ని. 2,000 ఎట్లా ఇస్తాక? 100 రూపాయల చీర అది. ఓ 100 రూపాయలకు రాదే, ఏడరాదు. జర నువ్వైనా గట్లా చెప్పవ్వా, నా మాట అస్సలు ఇంటలేదు. ఇగో నీ మాట కాదు, నా మాట కాదు, ఆమె మాట కాదు. 1,000 రూపాయలు ఇస్తున్నా లాస్ట్కి. ఇక తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. నేను పోతాను. ఓ అవ్వా జర ఆగు. ఓ అవ్వా, చూడవ్వా ఎట్లా చేస్తాందో ఆమె. గా 5,000 చీర పట్టుకొని లాస్ట్కి 1,000 రూపాయలు నా చేతిలో పెట్టి పోతాంది. అది ఎవ్వలకి ఇనదయ్యా. ఇక జర నువ్వే ఎట్లనన్నా తీసుకొని పో. పోకపోతే ఏం చేస్తా ఇక నేను? పొద్దున పొద్దున ఇటు అచ్చుడు నా తప్పు. ఇటు రావద్దు ఇంకోసారి. పొద్దున లేచి ఎవని ముఖం చూసినో ఏమో నేను. ఇది చిన్న బద్మాష్ది కాదు ఈ ఎల్లి. గా మగంతా మంచి చీరని 1,000 రూపాయలకి తీసుకొని వాన్నే తిట్టిపోతున్నది. వీడేమో గులుక్కుంటా పోవట్టే.